అందరికీ నమస్తే. నేను మీ వంశీకృష్ణ. వార్తా కబుర్లకు స్వాగతం అండి. నేనే బ్రహ్మదేవుణ్ణి, నా మీదే యుద్ధం ప్రకటిస్తావా నువ్వు? నీకు బుద్ధి ఉందా లేదా? ఇవన్నీ నేను అంటున్నటువంటి మాటలు కాదండి. అన్వేష్ ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ ఛానల్స్ ఉన్నటువంటి అన్వేష్ గత కొంతకాలంగా అంటే ఒక 5 రోజులుగా పిచ్చి పట్టినటువంటి కుక్కలాగా అనొచ్చండి, తప్పులేదు. ఇది ఎవరు కూడా మైండ్కి తీసుకోవద్దు. ఎందుకంటే నేను వాస్తవం మాట్లాడుతున్నా హిందూ దేవుళ్ళ మీద, అంతేకాదు మన హిందుత్వ ధర్మం మీద, మన దేశం, మనమంతా గర్వంగా ఫీల్ అవుతున్నటువంటి మన భారతదేశాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి పిచ్చి కుక్క. అలాంటి పిచ్చి కుక్కని ఏ చెప్పుతో కొట్టినా తప్పులేదండి. సరే, ఎవరైనా ఏమనుకుంటారంటే ఒక కాంట్రవర్సీ వచ్చిన తర్వాత, కాంట్రవర్సీ వస్తుంది కదా, ఇక ఈ కాంట్రవర్సీని ఇంతటితో బ్రేక్ చేద్దాం, కొన్ని రోజులు సైలెంట్గా ఉందాం, మనం మాట్లాడింది తప్పు అని రియలైజ్ అవుతారండి. కానీ ఇతనేం చేస్తున్నాడంటే ప్రతిరోజు కూడా రోజుకొక కాంట్రవర్సీ చేస్తున్నాడు. ప్రతిరోజు నేనే పెద్ద మగాణ్ణి అన్నట్టు ఫీల్ అవుతున్నాడు. వాస్తవానికి నాకు అనిపిస్తుంటుంది, ఈ అన్వేష్కి ఏమన్నా మతి భ్రమించిందా? ఈ సైకోయిజం, శాడిజం అంటారు కదా, అలా ఏమన్నా ప్రవర్తిస్తున్నాడా? అరే పిచ్చి కుక్క అన్వేష్గా, నువ్వు మాట్లాడేది ఎంత హీనంగా మాట్లాడుతున్నావో తెలుసా? రోజు రోజుకి నిన్ను చేత్కరించుకునేటటువంటి వాళ్ళు ఎక్కువైపోతున్నా సరే, నీ యొక్క ప్రవర్తన మార్చుకోకపోతే నీ పతనం ఇంకా 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 నీ చేతులారా నువ్వే చేసుకుంటున్నావు. ఈరోజు ఒక వీడియో చూశానండి. ఇంత జరుగుతున్నా తన యొక్క స్టైల్ మార్చాడండి. అందరినీ డైవర్ట్ చేయబోతున్నాడు. ఏదైతే శివాజీ విషయంలో, శివాజీ మాట్లాడినటువంటి విషయంలో ఒకే ఒక్క పొరపాటు దొరికితే దాన్ని ఏదో అతనికి అనుకూలంగా మార్చుకుందాం, తనకి వ్యూవర్షిప్ని ఇంకా పెంచుకుందాం అనేటటువంటి క్రమంలో వాస్తవానికి మాట్లాడాడు. పొరపాటు మాట్లాడా కావాలని? ఎప్పుడు కూడా హిందువుల్ని విమర్శిస్తున్నట్లే మాట్లాడుతుంటాడు. కావాలని మాట్లాడా? అయితే తెలీదండి. నేనైతే కావాలనే మాట్లాడాడు అనుకున్నాను. ఒకనొక టైంలో పొరపాటు మాట్లాడి ఉంటాడు, క్షమించమని అడుగుతాడులే అనుకున్నా. బట్ అతనిలో ఎలాంటి మార్పు అయితే లేదు. ఈరోజు ఒక వీడియో చూశానండి. ప్రపంచ యాత్రికుల్లో ఒక వీడియో పెట్టాడు ఆయన. ఎంత వల్గారిటీ ప్రవర్తిస్తున్నా అంటే, ఎంత ఉన్మాదిగా ప్రవర్తిస్తున్నా అంటే చాలా దారుణం అండి. గరికపాటి వారిని అవమానిస్తూ, చాగంటి వారిని సైతం అవమానిస్తూ ఈరోజు చేసినటువంటి ప్రేలాపనలు, తనని భగవత్ స్వరూపంగా మాట్లాడుకుంటున్నటువంటి ఒక వెర్రితనం, నిజంగానే నాకైతే అతనికి వెర్రేమన్నా వచ్చిందా అనిపించిందండి. వాస్తవానికి తనకేమన్నా వెర్రేమన్నా ఎక్కువైపోయిందేమో, పిచ్చి బాగా ముదిరిపోయిందేమో అనిపించిందండి. పిచ్చి కాకపోతే మరేంటండి? చాగంటి గారి లాంటి మేధావుల్ని, హిందుత్వ ధర్మం మీద మాట్లాడేటటువంటి వ్యక్తుల్ని విమర్శించేదంతటి స్థాయి ఈ పిచ్చి వెధవకి లేదు. అయినా సరే ఇంకా 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 జనాల్ని రెచ్చగొడుతున్నాడో, లేదు అంటే ఎవరిని రెచ్చగొడుతున్నాడో, తన ఆధిక్యాన్ని చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాడా అనేది నాకైతే అర్థం కాలేదు వాస్తవానికి అతని వెర్రి వాగుడికి. చాగంటి గారి మీద ఈరోజు వీడియో చేశాడండి. ఆ వీడియో మీకు వినిపిస్తాను చూడండి. నేనే బ్రహ్మదేవుణ్ణి, నా అంతటి వాడు ఎవరు లేరు, నేనే బ్రహ్మని, నా మీదే యుద్ధం ప్రకటిస్తావా, నీకు బుద్ధి ఉందా లేదా అన్నట్లు మన గరికపాటి వారిని విమర్శిస్తున్నాడండి. గరికపాటి వారిని విమర్శిస్తూ తనేదో బ్రహ్మ అయినట్లు, గరికపాటి వారు విష్ణుమూర్తిలాగా, చాగంటి వారు శివస్వరూపం, మన ముగ్గురం కారణ జన్ములు. అసలు ఆ పిచ్చి కోతలు ఏంటంటే నిజంగా అండి పిచ్చి పడుతుంది. ఎందుకంటే జనాల్ని ఎర్రి వాళ్ళని చేస్తున్నాడు. జనాల్ని వాడి టాపిక్ నుంచి డైవర్ట్ చేసుకుని ఏదో రకంగా వ్యూస్ పెంచుకోవాలని చూస్తున్నాడు. కానీ ఆ వ్యూస్ పెంచుకోవాలనే పిచ్చి
ఎంతటికి దిగజారుతుందంటే ఇంకా ఇంకా దేవుళ్ళని అవమానిస్తున్నానండి తనతో పోల్చుకుంటూ. నిన్న ఒక వీడియోలోనేమో ఆంజనేయ స్వామి వారి కల్లో కనపడ్డారు. అరే సీతమ్మ వారిని నువ్వు మాట్లాడింది తప్పు కాదు, నేనున్నా నీకు రక్షగా, నీ పనిలో నువ్వు ఉండు, దేశాన్ని ఉద్ధరించే పనిలో ఉండు అంటే వీడు దేశాన్ని ఉద్ధరించడానికి పుట్టినటువంటి కారణ జన్ముడా. ఎక్కడైనా ఎంత అవివేకం అండి. ఇంకా వీడిని కొంతమంది ఫాలో చేస్తున్నటువంటి మూర్ఖపు వెధవలు ఉన్నారండి. ఒరే వెధవల్లారా, రే మారండ్రా, ఇంకా మారపోతే ఎలారా, మారండ్రా నాయన, కొంచెం మారండ్రా. ఇంత పిచ్చితనంగా వాడు మాట్లాడుతుంటే ఎర్రితనంగా ఎర్రి గొర్రెల్లాగా వాడిని లైక్లు చేసుకుంటూ, వాడిని సబ్స్క్రైబ్లు చేసుకుంటూ, ఫాలో చేసుకుంటూ ఇంకా ఉన్నారా వెధవల్లారా, వదిలేసేయండి రా. నేను ఈ మాట అంటున్నానని తప్పుగా ఫీల్ అవద్దండి. ఎందుకంటే అలాంటి ఉన్మాదిని ఎవరైతే ఇంకా లైక్ చేస్తున్నారో, ఎవరైతే ఇంకా ఫాలో చేస్తున్నారో, ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారో వాళ్ళందరికీకైనా కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలండి. ఎందుకంటే ఇండియాని విమర్శించాడండి. ఇండియా అంతా రేపిస్టుల దేశం అన్నాడు. ఇండియాని అవమానంగా మాట్లాడాడు. మన దేవతల్ని అవమానించాడు. మరి అంతటి వెధవని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నావా? ఎందుకని అలాగా? అన్సబ్స్క్రైబ్ కొట్టేయండి, అన్సబ్స్క్రైబ్ గుద్దేయండి, అంతే గుద్దేయాల. చూడండి వాడు మాట్లాడినటువంటి మాటలు గరికపాటి వారి గారిని ఎంత అవమానంగా మాట్లాడాడు. మరలా దేవతల్ని విమర్శిస్తున్నాడు. అంటే విమర్శించడం మీన్స్ బ్రహ్మదేవుడిని తనతో పోల్చుకుంటున్నాడండి. బ్రహ్మదేవుడు ఎక్కడా? మనల్ని అందరికీ తలరాతలు రాసేటటువంటి ఆ దైవం ఎక్కడ? పరమ బోకు విధవైనటువంటి వీడెక్కడండి? ఈ బోకు విధవ బ్రహ్మదేవుడితో పోల్చుకుంటున్నాడండి. ఎంత అవివేకం, ఎంత కుసంస్కారం అండి వీడికి. కాదు నువ్వు యుద్ధం ప్రకటించడం మన పండిత పుత్రులు పిండం పెట్టేస్తున్నారయ్యా. అసలు నీకు నా జన్మరహస్యం ఏంటో తెలుసు. నేను ఎవరిని అనుకుంటున్నాను చూపిస్తున్నాను చూడండి. నీకు వీడియో ప్లే అవట్లా, జస్ట్ ఎ మినిట్. నీకు ఇంకొక సీక్రెట్ చెప్పనా? నీ జన్మరహస్యం చెప్తాను చూడు. నీకు తెలియదు, నేను చెప్తాను. నేను సాక్షాత్ బ్రహ్మదేవుణ్ణి. నువ్వెవరనుకుంటున్నా? విష్ణుమూర్తివి. మరి ఏమయ్యా గరికపాటి నరసింహారావు, నా మీద యుద్ధం ప్రకటించావా ప్రపంచ యాత్రికుడి మీద? బుద్ధి ఉందా కొసంతా? చూడండి గరికపాటి వారంతటి గొప్ప వ్యక్తిని, గరికపాటి గారి వయసు ఎంత అండి? ఈడి వయసు ఎంత అండి? ఈడేమంటున్నాడు? ఏమయ్యా గరికపాటి, నువ్వు నా మీద యుద్ధం ప్రకటించావా? బుద్ధి ఉందా కొసంతా అంట. ఒరే బుద్ధి లేని పనికిమాలిన సన్నాసి వెధవా, ఆయన్ని అనేటటువంటి అర్హత నీకు లేదురా, పనికిమాలిన సన్నాసి వెధవని. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు వినండి. కాదు నువ్వు యుద్ధం ప్రకటించడం మన పండిత పుత్రులు పిండం పెట్టేస్తున్నారయ్యా. అసలు నీకు నా జన్మరహస్యం. ఎవరికి పిండం పెడుతున్నారా వెధవా? నీకే కదరా పిండం పెడుతుంది. నీ పిండాన్ని కాకులు కూడా ముట్టవురా రే. అంత పాపాత్ముడు అయిపోతున్నావు, అంత పాపం చేస్తున్నావు రా వెధవా. నిజంగా అండి వీడు పాపాత్ముడే కాదా? ఏంటో తెలుసు, నేను ఎవరిని అనుకుంటున్నా? సాక్షాత్ బ్రహ్మదేవునయ్యా. నీకు ఇంకొక సీక్రెట్ చెప్పనా? నీ జన్మరహస్యం చెప్తాను చూడు. అవ్వమాక నీకు తెలియదు, నేను చెప్తాను. నేను సాక్షాత్ బ్రహ్మదేవుణ్ణి. నువ్వెవరనుకుంటున్నా? విష్ణుమూర్తివి. మరి బ్రహ్మదేవుడు విష్ణువు ఉన్నప్పుడు శివుడేవయ్యా అంటే మా గురువు గారు చాగంటే కోటేశ్వర గారు శివుడు, మన ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. చూడండి వీడి ఉన్మాదం ఎక్కడికి వెళ్ళిందో చూడండి. ఇలాంటి ఉన్మాదిన మీరంతా ఇంకా సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి ఉన్మాదిన అంటే ఇంకా మీరు సపోర్ట్ చేస్తుంది. మారండ్రా రే అంటున్నా కానీ మీరు మారకపోతే ఎవడు బాగు చేస్తాడు? సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా సరే మంచి చెప్పే విషయాలు సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవాలి. ఎవరైనా సరే మంచి చెప్పాలి. అలాంటి వారినే మనం అంతా ఎంకరేజ్ చేయాలి. కానీ ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తూ పోతుంటే ఇంకా వాడు నమ్మేటటువంటిది కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే నేను ఏది చేసినా సరే చూసేటటువంటి వెర్రి జనాలు ఉన్నారు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు వీడు. నేను ఏది మాట్లాడినా నన్నే చూస్తారు అనుకునేటటువంటి అహంకారం వీడిలో ఉంది. నేను ఏది చేసినా నన్ను సపోర్ట్ చేస్తారు అనేటటువంటి అహంకారపూరితమైనటువంటి మాటలు ఇవి. మన ముగ్గురు కారణ జన్ములు ఈ భూమి మీద అవతరించి తెలుగు వాళ్ళని ఉద్ధరించడానికి భారతదేశాన్ని తెలుగు వాళ్ళని అవతరించడానికి పుట్టారంటండి. అంటే వీడు పుట్టాడంట తెలుగు వాళ్ళని ఉద్ధరించడానికి.
ఈ అవతారంగా పుట్టి సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడానికి పుట్టాం. కాకపోతే మీరు వీడంట సంస్కృతి సంస్కారాలను కాపాడటానికి పుట్టాడంట వీడు, ఇలాంటి యధవ. నిజంగా అండి, ఇంత వరస్ట్ ఫెలోని నేను ఇంతవరకు చూడలేదండి. ఎవరైనా పొరపాట్లు చేస్తారు, ఎవరైనా గవాలన నోరు జారి మాట్లాడారు అనుకోండి, అలా నోరు జారి మాట్లాడినప్పుడు ఏమంటారంటే పొరపాటు అయిపోయింది మన్నించండి అంటారు. శివాజీ గారు చూడండి, నోరు జారారు, ఇంకోటో మంచి చెప్పబోయి ఒక చిన్న పదం అంటే ఒక పొరపాటు పదం మాట్లాడి వెంటనే దానికి కన్విన్స్ అయిపోయి నన్ను క్షమించండి అంటూ ప్రతి చోట మొక్కారు, అందరికీ నమస్కారాలు పెట్టారు. కానీ వీడేం చేస్తున్నాడండి, దేవుళ్ళని అడ్డు పెట్టుకుని ఇంకా మనల్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా 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 దిగజారి మాట్లాడుతున్నాడు. మరి వీడు ఎక్కడైనా మారాడని మీకు అనిపిస్తుందండి? వీడు ఎక్కడైనా మారాడని మీకు అనిపిస్తుందా? నాకైతే ఏ క్వశ్చన్ కనిపించట్లేదండి వీడు మారినట్లు కానీ, వీడు ఇంకా జ్ఞానం అంటే తప్పు తెలుసుకున్నట్లుగా నాకు ఎక్కడ కనిపించట్లా. వీడైతే మారలేదండి వాస్తవానికి. వీడు మాట్లాడేటటువంటి మాట్లాడిన విచిత్రమే. తనే దేవుణ్ణి అనుకునేటటువంటి అహంకారానికి వెళ్ళిపోయేటట్లు ఎవరు చేశారండి? ఇంకా ఫాలో చేస్తున్నటువంటి వాళ్ళే కదా. తనే దేవుణ్ణి అనే అహంకారం వాడిలో అణువణువున ఉండిపోయిందండి. అంటే దేవుళ్ళని కూడా కించపరుస్తూ వాడు మాట్లాడేటటువంటి మాటలు కావచ్చు, ఆంజనేయ స్వామి మీద ఒట్టు అంటాడు, వినాయకుడి మీద ఒట్టు అంటాడు, నెత్తురు కక్కుని చచ్చిపోతానంటాడు. ఒరే పాపాత్ముడా, నేను ఇప్పుడు నువ్వు నెత్తురు కక్కుని చచ్చిపోతావు అక్కడ, లేదు అంటే నాకేదైనా జరుగుద్ది అని. అయిపోదండి. ఎవడు పాపం చేస్తాడో వాడి కర్మ అనుభవించాల్సిందే. వీడు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ తగ్గిపోయి వాడికి వ్యూస్ రాక డబ్బులు రెవెన్యూ పడిపోయి అంతా వాడికి చేస్తున్నటువంటి ఉన్మాదంలో ఈ రెవెన్యూని పెంచుకోవటం కోసం వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడు అర్థం కావట్లా. ఇంకా వాడిని నిజంగా చెప్తున్నాడు, ఇంకా ఫాలో చేయటం అంత అవివేకం అండి. గరికపాటి వారిని ఏమన్నారు ఉన్నారా? బుద్ధి లేదంట. ఆయన వయసు ఏంటి, ఆయన పాండిత్యం ఏంటి, ఆయనకున్నటువంటి విజ్ఞానం ఏంటి, జ్ఞానం ఏంటి, ఆయనకున్నటువంటి జ్ఞాన సంపత్తి ఏంటండి? మరి అలాంటి జ్ఞాన ప్రపూర్ణుణ్ణి పట్టుకొని, జ్ఞానంతో కూడినటువంటి మేధావిని పట్టుకొని వీడు మాట్లాడేటటువంటి మాట ఏంటండి? బుద్ధి ఉందా లేదానా? నీతో యుద్ధం చేయడానికి గరికపాటి వారు కావాలా? గరికపాటి వారిని అభిమానించేటటువంటి వాళ్ళు 10 మంది చాలు. నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్లు కూడా నీకు సమాధానం చెప్పగలరా? ఇదే పనికి మాలినవాడా. మీ అందరికీ చేతులు జోడించి నమస్కారం చేసి అడుగుతున్నా, ఇంకా వాడి సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే, ఇంకా వాడిని సబ్స్క్రైబ్ చేసుకొని అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉంటే, మన దేవదేవుల్ని, మన ఇండియాని అవమానిస్తున్నాడు. అలాంటి వాణ్ణి సపోర్ట్ చేస్తున్నామంటే మీరు ఎలాంటి వ్యక్తులు అనేది అర్థం చేసుకోండి. ఇక నుంచైనా మారండి. ఇక నుంచైనా అలాంటి వ్యక్తులకి సపోర్ట్ చేయటం మానేయండి. థ్యాంక్ యూ. జై హింద్.